అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు నొప్పించి, బాధించి, వాళ్ళ మాటలతో హింసించి, దూరం అయిపోయి, మంచి మాటలతో నమ్మించి వస్తారు జీవితంలోకి. తర్వాత బాధ పెట్టి వెళ్ళిపోయి, మళ్ళీ ఒకసారి మనకి బాధ కలిగిస్తారు. మన నమ్మకాన్ని దెబ్బతీస్తారు. కాలం గడిచిన తర్వాత మెల్లిగా వెళ్ళిపోతారు. లేదా వాళ్ళ అవసరాలు అయిపోయినాయని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత చాకచక్యంగా వస్తారో అంత చాకచక్యంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సింది తీసుకుపోతారు. అవి మనకు తెలియదు. మళ్ళీ ఎప్పుడో అప్పుడు మంచిగా మాట్లాడతారు. ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ. ఎందుకంటే ఒక ఫోన్ కొడితే చాలు మళ్ళీ దగ్గర కావాలనుకుంటారు. ఇక్కడ చాలామంది మళ్ళీ మోసపోతారు. ఎందుకంటే మన హృదయం త్వరగా మర్చిపోతుంది. ఎందుకంటే కారణాలు ఫస్ట్ మనమే వెతుకుతాం. అరే మనదే సందర్భం కరెక్ట్ కాదేమో, మనం తప్పు చేసామేమో, ఎందుకు వచ్చింది, మనిషి మాట్లాడితే సరిపోతుంది, ఏమొచ్చేది ఉంది అని వాళ్ళేం ఆలోచించరు. అంటే వీళ్ళు వేరు, అంటే స్వార్థము, ఇంకొక ఇతర ఏం లేదు. వాళ్ళ టైం పాస్ కావచ్చు, లేకుంటే ఏదో ఒకటి ఫ్రీగా మాట్లాడవచ్చు, ఫ్రీగా మాటలు అనేయచ్చు, ఏదో ఒకటి. కానీ వాళ్ళ వల్ల మనకు లబ్ధి ఏమీ రాదు. అంటే నాలెడ్జ్ కూడా రాదనమాట. ఇంకా అట్లాంటి వాళ్ళతో మనం ఏమనుకుంటాం, అరే పోనీలే, ఉండనీలే, ఏమవుతుందిలే అన్నట్టుగా భావిస్తాం. కానీ వాళ్ళు మన శాంతిని, మన ప్రశాంతతను తీసుకెళ్ళిపోతారు. అది చాలాసార్లు తెలియదు అందరికీ. కానీ నిజం మాత్రం అర్థం కాదు మనకు. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మాటలు మారడం సులభం, స్వభావం మారడం చాలా కష్టం. ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి? మొదటిగా మళ్ళీ అదే స్థాయిలో దగ్గరికి అవ్వకూడదు. ముందు ఎలా జరిగిందో గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మాటలు కాదు, కాలంతో వాళ్ళు ప్రవర్తన ఎలా ఉందో గమనించాలి. వాళ్ళు ముందు ఎలా చేస్తారో, ఇప్పుడు 2 నెలలు 3 నెలలు కాదు, ఇప్పుడు 6 నెలలు పెంచుతారు అనమాట మంచిగా ఉండడం. తర్వాత మళ్ళీ ఇదేముంటుంది. ఇవన్నీ కాకుండా మన హద్దులు క్లియర్గా పెట్టుకోవాలి. వాళ్ళు ఏమన్నా చేయని, వాళ్ళ సైడ్ సంగతి, అది మనది కాదు, మన తప్పు కాదు. మనం ఎంత ఉండాలో అంతలోనే ఉండాలి. వాళ్ళు ఎన్నైనా చెప్పనియండి, ఎన్నైనా వినండి. మనం ఎంతవరకు అనుకుంటున్నామో అంతవరకు దగ్గర రానివ్వాలి. కానీ మన మనశ్శాంతి కోల్పోకూడదు. ఇది ద్వేషం కాదు, ఇది జ్ఞానం. ఎందుకంటే నొప్పి ఇచ్చిన చోట మళ్ళీ జాగ్రత్త లేకుండా వెళ్ళడం మన మీద మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. చివరికి ఒక నిజం, క్షమించవచ్చు కానీ మర్చిపోవాల్సిన అవసరం మాత్రం లేదు.